మామూలుగా మనం ఇంట్లో ఉడకపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. ఇది వానకాలం కాబట్టి ఉడకపోయేది, కానీ బట్టలు ఆరే కదా. ఆ బట్టలు ఆరబెట్టేందుకు ఇంట్లో వాషింగ్ మిషన్ లేనోళ్ళు కొందరు ఫ్యాన్లు వేస్తుంటారు. ఇక ఆ ఫ్యాన్ గాలికి బట్టలు ఆరుతాయి. కానీ అదే గీడో కాడ ఇంట్లో కాదుల్లా రోడ్డు మీద ఫ్యాన్లు పెట్టిర్రు. మరి అక్కడ ఎవరి కోసం అని అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. అరే, ఫంక్షన్ హాల్లో ఫ్యాన్లు పెట్టినట్టు ఈడ రోడ్డు పక్కన ఫ్యాన్లు పెట్టిండ్రు. ఇదేమి చంద్రముల్లా, ఎవరన్నా ఇండ్ల ఫ్యాన్లు పెట్టుకుంటారు గాని వీళ్ళేంది రోడ్డు పక్కన ఫ్యాన్లు పెట్టిండ్రు? కుంపదీసి ఫ్యాన్ల దగ్గరకు వచ్చి ఎవరన్నా వండుకుంటారా ఏంది అని అనుకుంటున్నారా? అది కాదుల్లా, వానకాలంలో ఫ్యాన్ వేసి ఇంటి లోపల బట్టలు ఆరబెట్టినట్టు ఇంగో ఈడ ఫ్యాన్లు పెట్టి వచ్చే ఆ గాలితోని ఈ రోడ్డును ఆరబెడుతున్నారు. ఇదేం చిత్రము అనంటే, అవును, పెద్ద పిలానే. ఇది లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ రోడ్డు. మొన్న పడ్డ వానలకు మొత్తం తడిసిపోయిందట. ఇక నీళ్లు నిలిచిపోయి ఓ కాడ కుంగిపోయిందంట కూడా. అందుకే తడిసి బగ్గ నానిపోయి ఉన్న రోడ్లను మొదలు ఆరబెట్టి ఇక అటెనకాల బాగు చేయించాలి అని ఇంగో ఇట్లా పెద్ద 10 ఫ్యాన్లు తెచ్చి పెట్టిండ్రు. ఇక ఫ్యాన్ గాలికి ఆ రోడ్డు ఆరాలి, అప్పుడు దాన్ని మంచిగా చేయాలి అని వాళ్ళ ఉపాయం. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా ఫ్యాన్లతోని రోడ్లను ఆరబెట్టుడేంది అనేదే చిత్రం అనిపిస్తున్నది. ఎవలో మరి ఆ కాంట్రాక్టర్లు గాని గమ్మతున్నారు పోన్రి. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని, అన్నో గింత పెద్ద టెక్నాలజీని ఎవ్వరికి షేర్ చేయకుండ్రి, బయటి దేశాలకైతే అస్సలకే చెప్పకుండ్రి అని సెటైర్లు వేస్తున్నారు.